హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తానండి. ఇవైతే చాలా స్పెషల్, ఎందుకంటే నెక్స్ అన్నీ కూడా ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క మోడల్ చేయించాను. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. అయితే ఇవన్నీ కూడా వాళ్ళ బామ్మ అండి. ఆ బామ్మ శారీస్ అన్నీ కూడా 4 శారీస్ కూడా వాళ్ళ బామ్మయ్య అనమాట. ఇవన్నీ కూడా గద్వాల్ శారీస్ అండ్ పెద్దవాళ్ళు ఓల్డ్ శారీస్ ఉంటాయి కదండి, అవి అయితే చాలా చాలా బాగున్నాయి. అవేంటంటే చిన్న బోర్డర్స్ పైన కింద బోర్డర్స్ ఉంటాయి కదా, ఆ 2 బోర్డర్లను తీసి మనం కింద అనేది యాడ్ చేసి డబుల్ బార్డర్ అనేది చేసి కొంచెం బార్డర్ పెద్దదిగా ఉండేటట్లు చేసాము. ఇది చూడండి, ఇది మొత్తం బ్లాక్ కలరు. అయితే బ్లాక్కి చిన్న మస్టర్డ్ కలర్, చాలా కాఫీ కలర్ స్టైల్లో వస్తుంది. అదేంటంటే పైన మొత్తం ప్లెయిన్గా కాకుండా డిజైన్ పెడితేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది కదా శారీలో, ఆ పళ్ళు పార్ట్ తోటి యోక్ పార్ట్కి అలా డిజైన్ చేయించారనమాట. అది ఏంటంటే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టించాము. ఎల్బో హ్యాండ్ అంటే ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ స్లీవ్స్ అంటారు కదా, అలా మనకి ఏంటి 22 వస్తుంది అనమాట లెంత్, అంత హ్యాండ్స్ పెట్టించాము. అంటే వేసుకుంటే కూడా కొంచెం స్టైలిష్గా కనపడుతుంది ఇలా ఫుల్ హ్యాండ్స్. కానీ బ్లౌజులు కూడా చాలా బాగుంటుందండి. మనకు ఫ్రంట్ డీప్ నెక్ కాదు, బోట్ నెక్ కాదు, నార్మల్ నెక్ పెట్టించాము. అంటే బ్యాక్ సైడ్ కూడా మీరు చెక్ చేయండి, బ్యాక్ కూడా డీప్ నెక్ పెట్టాము. ఈ పాప చాలా సన్నగా ఉంటుంది అనమాట, అందుకనేసి మనం ఏంటంటే మరీ డీప్ పెట్టలేదు, సింపుల్గా పెట్టించామన్నమాట. అయితే వేసుకున్నా కానీ చాలా యూనిక్గా ఉంది ఈ డ్రెస్. వేసుకున్నారు, నేను కేవలం ట్రైల్ వేసుకున్నారు, అది కస్టమర్ తీసుకెళ్ళాలండి. కాకపోతే నేను ట్రైల్ వేసేదాకా ఉంచి వీడియో తీసుకోవడం కోసం ఉంచాను ఇది. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చి గ్రీను రెడ్, మెరూన్ రెడ్ కాంబినేషన్ అండి అది. అయితే ఇది శారీలో పళ్ళు వచ్చి మనకి 80 పాయింట్స్ ఉంది. మనకి ఏదైనా లాంగ్ ఫ్రాక్ వాళ్ళు మోడల్ చెప్పినా కానీ మనకి క్లాత్ కటింగ్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మోడల్ చేసుకోవచ్చండి. ఇదైతే పళ్ళు పార్ట్ వచ్చి మనకి 80 పాయింట్స్ దాకా ఉంది, అంటే యోక్ పార్ట్కి ఫుల్గా వస్తుంది అనమాట. అందుకని మనం యోక్ పార్ట్కి ఫుల్గా పెట్టేసి పైన మోడల్ అనేది డిఫరెంట్గా చేయించాను. హ్యాండ్స్ ఏంటంటే పూర్తిగా మెరూన్ వేస్తే రొటీన్గా ఉంటుంది, అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా చేయించడం కోసం, స్టైల్గా కనపడడం కోసం ఆ నెక్ అనేది బోట్ నెక్ పెట్టేసి బోట్ నెక్కి చిన్న హోల్ అనేది వస్తుంది అనమాట. యోక్ పార్ట్ వరకు మనం రెడ్ పెట్టి పైన హ్యాండ్స్ మోడల్ చేసిన వరకు గ్రీన్ కలర్ అనేది యాడ్ చేసాం అనమాట. చూడండి, అదేంటంటే ఎల్బో హ్యాండ్ పెట్టించాను. ఎల్బో హ్యాండ్ ప్రతిదీ అనమాట, ఒక్కొక్క మోడల్ పెట్టించాను అనమాట. మనకి ఆ హోల్ దగ్గర ఏంటంటే బాల్స్ పెట్టించాను, చాలా స్టైలిష్గా కనపడుతుంది ఇది కూడా అంతే అండి. పైన చిన్న బార్డర్ ఉంటుంది, ఆ పైన బార్డరు కింద బార్డర్ని 2 యాడ్ చేస్తే కింద ఏంటంటే డబుల్ బార్డర్ లాగా చేయించాము. మీరు గమనించండి, ఆ డబుల్ బార్డర్ చేస్తేనే కొంచెం లుక్ వస్తుంది, లేదు అంటే మరి సింగిల్ బార్డర్ మీద అయితే అందం ఉండదు అనమాట. చూస్తే అర్థమవుతుంది కదా మీకు, పైన హ్యాండ్కి తగిలించిన దగ్గర హ్యాండ్ తెలుస్తుందండి చిన్న బార్డర్ అనేది. ఆ 2 బార్డర్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం పెద్ద బార్డర్ లాగా అనిపిస్తుంది, కానీ అంత నడుము దగ్గర కూడా కుచ్చి పెట్టించాను. చాలా బాగుంది ఇది కూడా లాంగ్ ఫ్రాక్. కలర్ కాంబో అయితే 4 ఫ్రాక్స్ కూడా కలర్ కాంబో చాలా బాగున్నాయి. బ్యాక్ అయితే మనం ఫ్రంట్ బోట్ నెక్ పెట్టించాం కదా, బ్యాక్ అనేది చిన్న హోల్స్ పెట్టి డబుల్ హోల్ పెట్టించానండి. మీకు పైన ఏంటంటే బటన్ పెట్టించాను, పైన మనం థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కింద థ్రెడ్స్ పెట్టాను, పైన బటన్ పెట్టాను అనమాట. పిల్లలు కదా, ప్రతిదీ థ్రెడ్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది అనేసి చిన్న హోల్స్ అండి. అదేంటంటే పిల్లలకి కంఫర్టబుల్గా ఉండడం కోసం, ఓకేనా. నెక్స్ట్ ఫ్రాక్ కూడా అంతే అండి. నెక్స్ట్ ఫ్రాక్ ఏంటంటే ఎల్లో అండ్ నేరేడు పండు కలర్ కాంబో అనమాట, చాలా బాగుంది ఇది కూడా. ఇది ఏంటంటే పళ్ళు, ఇది కూడా ఏంటంటే ఆ పాపకి ఏంటంటే ఎక్కువ ఫుల్ హ్యాండ్స్ కావాలనింది, అందుకనేసి ఏంటంటే మనం ఫుల్ హ్యాండ్స్ క్లాత్ని బట్టి అడ్జస్ట్ చేసాము. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అనమాట, ఇది కూడా ఫుల్ హ్యాండ్ పెట్టాము. యోక్ పార్ట్ వరకే మనం కొంచెం డిజైన్ బోట్ నెక్ కొంచెం డిజైన్ చేయించాను. సన్నగా ఉండే పిల్లలకి బోట్ నెక్లే బాగుంటాయండి, కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకైతే మామూలు రౌండ్ నెక్లు అయినా లుక్ వస్తాయి, కానీ సన్నగా ఉండే పిల్లలకైతే కొంచెం మనకేంటంటే బోట్ నెక్లే బాగుంటాయి. ఆ బోట్ నెక్కి ఏంటంటే యోక్ పార్ట్ వరకు, యోక్ పార్ట్లో కొంచెం మాత్రమే మనం బోట్ నెక్కి ఇది సెట్ చేసి బాల్స్ అనేది పెట్టించాను. చూస్తున్నారు కదా, గమనించండి, ఆ బార్డర్ని యాడ్ చేసి కింద ఆ బార్డర్కి బాల్స్ అనేది పెట్టించి పైన యోక్ పార్ట్ వరకు ప్లెయిన్ పెట్టేశాను. మనకి హ్యాండ్స్ ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టించాం అనమాట. మనకు వేసుకున్నా కానీ ఇది కూడా స్టైల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇది చిన్న డ్రాప్ పెట్టించాను నేను. ఇది కూడా అంతేనండి, సేమ్ కింద బార్డర్ 2 బార్డర్స్, పైన బార్డర్ కింద బార్డర్ 2 అటాచ్ చేస్తే పెద్ద బార్డర్ వచ్చింది. మీకు చూడండి, ఇవి 2 బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ 2 బార్డర్స్ని ఏంటంటే మనం పెద్ద బార్డర్ లాగా చేసాము, కొంచెం చూడడానికి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకి అదే అంబ్రిల్లా పెట్టేసి సింగిల్ బార్డర్ కూడా సెట్ చేయొచ్చు, కానీ అంబ్రిల్లా సింగిల్ బార్డర్ పెడితే లుక్ రాదు, అదే పెద్ద బార్డర్లు అయితే లుక్ వస్తాయి అనమాట. అది కాకుండా మనం ఏంటంటే బ్యాక్ జిప్ అనేది యోక్ పార్ట్ కింద వరకు ఇస్తామండి. యోక్ పార్ట్ కింద వరకు ఇస్తే లాంగ్ ఫ్రాక్ అనేది వేసుకున్నా కానీ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. మనకి యోక్ పార్ట్ వరకు కాకుండా కింద కొయ్య కూడా ఇస్తే ఫ్రాక్ ఫిట్టింగ్ వస్తుంది కదా, యోక్ పార్ట్ వరకు వేస్తే ఏంటంటే మనకి టైట్ పట్టేస్తుందండి, కొంచెం టైట్ ఉన్న పిగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ జిప్ ఫెయిల్ అవుతుంది అనమాట. అందుకని నేను దాదాపు
అండ్ 99% నేను కిందకే పెట్టిస్తాను. ఓకేనా. ఇది అయితే ఆర్గంజా శారీ, ఇది వాళ్ళ అమ్మది. ఇది కూడా బాగుంది శారీ. అయితే దీన్ని అంబ్రిల్లా పెట్టకపోతే వేసుకోలేదనమాట. చూడండి, ఇది ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసి నెక్కు మాత్రం డిజైన్ చేయించాను. ఇవి అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్, 4 డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా ఎల్బో హ్యాండ్ పెట్టించేసి హ్యాండ్స్కి చిన్న ప్రిల్స్ పెట్టించాను. మీరు చూసినట్లయితే అర్థమవుతుందండి. హ్యాండ్స్ ఇది కూడా ఎల్బో హ్యాండ్ పెట్టించాను. అంటే ఇది ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు, కానీ ఫుల్ హ్యాండ్స్ పెడితే బాగా గుచ్చుకుంటుంది లైనింగ్ లేకుండా. లైనింగ్ పెడితే వేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండదు. అందుకనేసి మనం చిన్న ప్రిల్స్ పెట్టామన్నమాట. ఇది అంబ్రిల్లా పెట్టేసాము. ఇది ఫుల్ అంబ్రిల్లా పెట్టేసామండి. అంబ్రిల్లాకి కింద బోర్డర్ అనేది ఎంత ఉంటుందో దాన్ని బట్టి అంత లెంత్ మాత్రమే అంబ్రిల్లా పెట్టుకోగలము. ఇది పెద్ద బోర్డర్ వచ్చిందండి. ఆ పెద్ద బోర్డర్కి ఏంటంటే మనం అంబ్రిల్లా స్టైల్లో పెట్టించాం అనమాట. వేసుకున్న చాలా లుక్ వస్తుందన్నమాట. వేసుకుంటే ఈ ఫ్రాక్స్ ఏంటంటే స్టైల్గా కనపడతాయి. మనకి ఓల్డ్ శారీస్ని ఎప్పటి నుంచో చేయించుకుంటున్నాం లాంగ్ ఫ్రాక్స్. అయితే లాంగ్ ఫ్రాక్స్లో చాలా మోడల్స్ వస్తాయండి. పట్టు క్లాత్ తోటి ఒకలా చేసుకోవచ్చు. మనకేంటంటే శారీని చూడంగానే ఇదిగో ఇలా అయితే బాగుంటుంది అనేటట్లు ఉంటేనే బాగుంటుంది అనమాట. ఈ అంబ్రిల్లాది అనేది ఏంటంటే కింద యాడ్ చేశారు మనకు. అదండి, మనం ఇలా ఎవరైనా డిఫరెంట్గా చేయించుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో నా నెంబర్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా ఇలా ఓల్డ్ శారీస్ని అలా న్యూ మోడల్స్ అలా చేయించుకోవాలనుకుంటే నాకు ఖచ్చితంగా అయితే వాట్సాప్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.